జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఉచిత ఇసుక. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య. హరీష్ రావు. హోలీ పండుగకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు షెడ్యూల్ ఖరారు. లోక్సభ బరిలో బీజేపీ నుంచి తమిళసై. బాలానగర్ బీజేపీలోకి భారీగా చేరికలు. వివరాల్లోకి వెళితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఆయన సోదరుల ఇళ్ల పరిసరాల ప్రాంతాల్లో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్ లో అత్యాధునిక టెక్నాలజీతో ట్యాపింగ్ పరికరాలు అమర్చినట్లు స్పెషల్ టీం గుర్తించినట్లు తెలిసింది. బై ఎలక్షన్ లో ఇంటెలిజెన్స్ వాహనాల్లోని డబ్బు సైతం తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి శనివారం భుజంగరావుతో పాటు తిరుపతన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. వీరిద్దరితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా మరో 8 మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. విచారణలో ప్రణీత్ రావు వెల్లడించిన వివరాల ఆధారంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అప్పటి డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను కూడా ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాల ధ్వంసంలో పాత్ర ఉన్నట్లు గుర్తించారు. జైలు నుంచే ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనను కొనసాగిస్తున్నారని ఆప్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం సాయంత్రం ఆప్ సీనియర్ నేత పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ అదే తరహా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విడుదలయ్యేదాకా జైలు నుంచే ఢిల్లీని పరిపాలిస్తారు. జైల్లో సీఎం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని ఆయన చెప్పారు. జైలు నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. అయితే జైలుకు వెళ్లినంత మాత్రాన ఏ వ్యక్తి కూడా నేరస్తుడు కాదని చట్టం చెబుతుంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేయించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని భగవత్ సింగ్ మాన్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ స్థానాన్ని ఏ ఒక్కరు భర్తీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. ఇక కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేయడం సాధ్యమేనన్న విషయాన్ని న్యాయ నిపుణులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది. ఇసుక కొరతలో లోకల్ గా నిర్మాణ పనులకు ఆగిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ల నుంచి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్త శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణానికి, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకాలు లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరం ఉన్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు ఉచితంగా ఇసుక ద్వారా రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద రాత్రి పోలీసులు చేసిన తనిఖీలో ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదుతో పాటు వెండిని సీజ్ చేశారు అధికారులు. వనపర్తి నుండి హైదరాబాద్ బస్సులో జయదేవ్ అనే యువకుడి వద్ద 16,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ల పద్మారావు గౌడ్ ను పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపి ఎన్నికల ప్రచార కార్యాచరణపై చర్చించారు. మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్,
మాజీ మంత్రి మహమ్మద్ అలీ, శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, కాలేరి వెంకటేష్, నేతలు ముఠా జయసింహ, మన్నె గోవర్ధన్లతో సహా 7 నియోజకవర్గాల నేతలు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజుల్లో తెలంగాణ భవన్ లో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రకటిస్తామని పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, మాగంటి గోపీనాథ్, కాలేరి వెంకటేష్ తదితరులు ఈ సందర్భంగా వెల్లడించారు. సమావేశంలో తీగుల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిగా తనపై నమ్మకంతో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావుతో కలిసి జనగామ జిల్లా దేవురుప్పుల మండలంలో పర్యటించారు. సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను హరీష్ రావుకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదుల ద్వారా పంపించేసి నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఎన్నికల హామీలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగుల పండుగ హోలీ అంటే చెప్పేదేముంది, అన్ని వర్గాల వారికి ఇష్టమైన పండుగ. హోలీ సందర్భంగా రేపు అనగా మార్చి 25వ తేదీ తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలకు హోలీ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మార్చి 29 క్రైస్తవుల ముఖ్య పండుగలో ఒకటైన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సర్కార్ సాధారణ హాలిడేని ప్రకటించింది. మార్చి 31న ఈస్టర్ పండుగ నిర్వహించనుండడం తెలిసిందే. నాగల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఎస్పీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎంజీ కృష్ణ, ఉపాధ్యక్షులు గద్దెపాక పానికుమార్ తెలిపారు. ఆదివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల స్థాయి నుండి వార్డు స్థాయి వరకు పూర్తి కమిటీలు వేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మహనీయుల సిద్ధాంతాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయాలని తెలిపారు. ప్రజలను ఓటు ద్వారా చైతన్యవంతం చేసి సీట్లను గెలుచుకోవాలన్నారు. పార్టీ నియమించిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు రాంబాబు, గద్వాల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సవరన్న, నరసింహులు, నాగరాజ్, భాస్కర్, సికేందర్, ఆకెపోగు బీసన్న, బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం సభకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు జరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరిన తమిళసై సోదరి రాజన్ను పార్టీ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ డిఎంకే నేత తమిళచి తంగా పార్టీ డిఎంకే ఆ పార్టీ మరోసారి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచే ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలో తమిళసై తమిళచల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు అన్నా డిఎంకే పార్టీ నుంచి డాక్టర్ జయవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014లో చెన్నై సౌత్ నుంచి గెలిచిన జయవర్ధన్ 2019లో ఓటమి పాలయ్యారు. తాజాగా మూడోసారి ఇక్కడ నుంచి మరోసారి బరిలో నిలిచారు. జంట నగరాల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కళ్ళు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా సైదరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ లను మూసి ఉంచాలని సూచించారు. అయితే స్టార్ హోటల్, రిజిస్టర్లు, క్లబ్లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయించారు. ఈ మేరకు సైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హోలీ ఆనందంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. రోడ్డుపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చిపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్డుపై వెళ్లే వారిపై వాహనదారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి గుంపులుగా ప్రయాణించవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని రాజకీయం రుంజురంగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో ఆ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం షాద్నగర్ నియోజకవర్గం బాలానగర్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 30 మంది నాయకులు కార్యకర్తలు అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. పాలమూరు ప్రగతి కోసం బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీ గెలుపులు భాగస్వాములు కావాలని సూచించారు. అరుణ ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీలో చేరిన వారిలో యాదవ్ సంఘం మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ సాటి శ్రీనివాస్ యాదవ్, మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్, మాజీ వార్డు సభ్యులు గడ్ల ప్రభాకర్, సురారం మాజీ సర్పంచ్ పూడూరు లింగం, రంగాపురం రఘునాథ్ రెడ్డి, ఉల్కందకర్ మహేశ్వర్, జి నల్లబోతుల శ్రీకర్, సాటి నరేష్, గ్రామస్తులు సతీష్, పెద్దబాబు, తాండూకు చెందిన రవీందర్ నాయకులతో కలిసి మరో 20 మంది పార్టీలో ఉన్నట్లు తెలిపారు. 9 ట్రిప్పుల వాటర్ తీసుకొచ్చి కొట్టడం ద్వారా కొంత కంట్రోల్ చేయగలిగాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇప్పుడే కలెక్టర్ గారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ కాటన్ మిల్లు యజమానులకి చెప్తా ఉన్నా. సరే, ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది, కానీ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని డిపార్ట్మెంట్ అంతా చర్చించి వీరికి అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా ఏ అంశంలో వీళ్ళకి సహకారం జరుగుతుందో ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, దురదృష్టం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం, ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేద్దామన్నటువంటి తరుణంలో ఈ విధంగా ఇబ్బంది జరగడం కొంత బాధాకరమైన విషయంగా తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఎలాంటి సహకారమైన ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. దీనిపై పంపించి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని తెలియజేస్తాం.